ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సార్, ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ అంటే దేశ ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించేవారు. ఎదురు చూసేవారు కూడా. ఇప్పటికి ఆ పరిస్థితి ఉందా? ఆ బడ్జెట్‌కు ఆ సాంక్టిటీ ఉందా సార్? మీరన్నది నిజం. బడ్జెట్‌కు శాంక్టిటీ పూర్తిగా లేదని చెప్పలేం కానీ, భారతదేశంలో వస్తున్న పరిణామాలు బడ్జెట్ లెజిటిమసీని మాత్రం ప్రశ్నిస్తున్నాయి. సో ఎందుకంటే, మీకు బడ్జెట్‌లో సామాన్యుడు చూసేదేంటి? పన్నులు, టాక్సెస్ ఎలా ఉంటాయి? ఇండైరెక్ట్ టాక్సెస్, పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు ఎలా ఉంటాయి? అని చూస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ట్యాక్స్ రిఫార్మ్స్‌లో భాగంగా సో పరోక్ష పన్నుల్లో దాదాపు అన్ని పన్నులు కూడా ఇవాళ బడ్జెట్‌కి సంబంధం లేకుండా మారిపోయాయి. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోలు, డీజిల్ పైన ఇప్పటికీ జీఎస్టీలో లేవు. అవి ఎక్సైజ్ డ్యూటీ, వాట్ ఎక్సైజ్ డ్యూటీగానే ఉన్నాయి. కానీ మీకు 2002లో పెట్రోలియం ప్రైసెస్‌ని అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం నుంచి తొలగించిన తర్వాత ఇలా మార్కెట్ డ్రివెన్ అని ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా ప్రపంచ చమురు మార్కెట్‌లో ధరలు పడిపోతే ఆ మేరకు టాక్సెస్ పెంచి తమ ప్రయోజనాన్ని పొందుతుంటాయి తప్ప సామాన్యుడికి రిలీఫ్ ఇవ్వడం లేదు. అందువల్ల పెట్రోల్ ధరలు కూడా ఒకప్పట్లాగా బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం డీల్ చేయడం లేదు. తర్వాత ఇక మిగతా పరోక్ష పన్నులైతే రాష్ట్రానికి సంబంధించిన పన్నులు, కేంద్రానికి సంబంధించిన పన్నులు 2 కూడా జీఎస్టీలో భాగమయ్యాయి. సో జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లకు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లకు కూడా సంబంధం లేకుండా అయిపోయింది. అవి జీఎస్టీ మండలి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడినటువంటి ఈ జీఎస్టీ మండలి డిసైడ్ చేస్తుంది, జీఎస్టీ కౌన్సిల్. సో అది కూడా బడ్జెట్కు సంబంధం లేకుండా పోయింది. ఇక ప్రత్యక్ష పన్నులు అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివి. ఇవి ఆల్రెడీ మీకు టింకరింగ్ అంటారు. మొన్న లాస్ట్ బడ్జెట్లోనే కాస్త మేజర్ చేంజ్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకొచ్చారు. కానీ అంతకు ముందు మీరు ఒక 10 ఏళ్ళు చూస్తే, సో ఇట్ వాజ్ లార్జ్లీ టింకరింగ్. స్టాండర్డ్ డిడక్షన్స్ కాస్త పెంచడము, లేకుంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేయడము ఐటీ స్లాబ్స్లో. ఒక లాస్ట్ బడ్జెట్లో మాత్రమే 12 lakh వరకు ఐటీ ఉండకుండా ఒక భారీ మార్పు తెచ్చారు. అదర్వైజ్ ఇట్ వాజ్ లార్జ్లీ సేమ్. మీకు కార్పొరేట్ ట్యాక్స్ ఏమో 2019లో 10% తగ్గించారు. సో అందువల్ల టాక్సేషన్ చేంజెస్ అనేది బడ్జెట్లో పెద్దగా రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల మొదటి కారణం ఇది. రెండవ కారణం ఏంటంటే, బడ్జెట్ ఎందుకు పెడతారు? రాజ్యాంగ రీత్యా ప్రభుత్వాలకు అకౌంటబిలిటీ కొరకు, అంటే లెజిస్లేచర్ చట్టసభలకు చెప్పకుండా 5 పైసలు కూడా ఖర్చు పెట్టకూడదు. సో దట్ ఈస్ ద ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, మీకు బడ్జెట్ యాక్చువల్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయడం లేదు. అంటే ఎక్స్పెండిచర్ ఏమో తగ్గించి చూపెడతా, తగ్గించి చూపెడతా, ఎక్స్పెండిచర్ ఏమో మీకు రియల్ ఎక్స్పెండిచర్ చూపెట్టరు, ఇన్ఫ్లేట్ చేస్తామో చూపెడతారు. అంటే మీకు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చినట్టు చూపెడతారు. సో రియాలిటీలో ఆదాయం రాదు. ఆదాయం రానప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ కట్ చేసి చూపెడతారు. సో మీకు రియాలిటీ, అందుకే మీకు బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్ చూడండి. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏమో నెక్స్ట్ ఇయర్కు ప్రతిపాదించేవి, రివైజ్ ఎస్టిమేట్స్ ఏమో ఎగ్జిస్టింగ్ ఇయర్కు సంబంధించిన డేటా, యాక్చువల్స్ ఏమో కంప్లీట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. అందువల్ల మీరు యాక్చువల్స్ను అప్పటి బడ్జెట్ ఎస్టిమేట్స్తో పోలిస్తే చాలా చోట్ల భారీగా డిఫరెన్స్ ఉంటుంది. రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో మాకు అనుభవం 20% గ్యాప్. సో ఎప్పుడైతే బడ్జెట్ను రిఫ్లెక్ట్ చేయదు, అంటే ఏదన్నా కొన్ని సందర్భాల్లో ఆ ప్రభుత్వం చేతిలో లేని కారణాల వల్ల అనుకున్న ఆదాయం రాకపోవచ్చు, అనుకోని ఖర్చు పెరగవచ్చు. కానీ ఇంటెన్షనల్గానే ప్రజల పబ్లిక్ మూడ్ను మ్యానిపులేట్ చేస్తానికి గవర్నమెంట్స్ బడ్జెట్ ఫిగర్స్ను డిస్టార్ట్ చేసి చూపెడుతూ ఉంటారు. ఎందుకంటే బడ్జెట్ వచ్చిన తెల్లారి టీవీ ఛానల్లో హెడ్లైన్స్, పేపర్లలో హెడ్లైన్స్, తర్వాత జరిగే పరిణామాలు పెద్దగా ఎకనామిక్ పరిణామాలు ప్రజల దృష్టికి రావు కనుక, టు క్రియేట్ ఎ పబ్లిక్ ఒపీనియన్, ఫేవరబుల్ పబ్లిక్ ఒపీనియన్ కొరకు బడ్జెట్లో హెడ్లైన్ గ్రాబింగ్ కొరకు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దే డోంట్ రియల్లీ రిఫ్లెక్ట్ ద థింగ్. ఇది రెండవ కారణం. అంటే బడ్జెట్ డిసిప్లిన్, మీకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలు చెప్తూ ఉంటారు,
ఆ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ, అకౌంటబిలిటీ ప్రభుత్వాలకు ఉండడం లేదు. డెలిబరేట్ గా బడ్జెట్ ఫిగర్స్ ను మ్యానిపులేట్ చేసి, ఇన్ఫ్లేట్ చేసి చూపెడుతున్నారు టు క్రియేట్ ఎ ఫేవరబుల్ పబ్లిక్ ఒపీనియన్. దానివల్ల మీకు బడ్జెట్ లో చెప్పిన దానికి భిన్నంగా రియల్ ఎకనామిక్ డేటా ఉంటే ఏ రకంగా క్రెడిబిలిటీ వస్తుంది. రెండవది. మూడవది ఏంటంటే ప్రభుత్వాలు బడ్జెట్లోకి స్క్రూటినీకి రాకుండా చాలా పనులు చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు, అంటే బడ్జెట్లో చూపెట్టని బారోయింగ్స్. మీకు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM చట్టం వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ డిసిప్లిన్ పైన నిబంధనలు, ఆంక్షలు ఉన్నాయి కనుక తెలివిగా ఏం చేస్తారు, రాష్ట్రాలు అయితే కార్పొరేషన్ల పేరిట రుణాలు తీసుకుంటారు. సో అందువల్ల ఆ కార్పొరేషన్ పేరిట రుణాలు బడ్జెట్లో కనిపించవు. సో అందువల్ల బడ్జెట్ స్క్రూటినీ లేకుండా ఉండేటువంటి పనుల రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. నాలుగవది ఏంటంటే బడ్జెట్ పైన పార్లమెంటరీ స్క్రూటినీ లేకుండా పోతుంది. చాలా సందర్భాల్లో చర్చ కూడా లేకుండా గిలిటన్ చేస్తున్నారు. గిలిటన్ చేయడం అంటే ఎలాంటి డిబేట్ లేకుండా డిబేట్ జరిగినట్టుగా భావించి ఆమోదించడం అనేది. సో బడ్జెట్ ఇస్ ఎ సీరియస్ సబ్జెక్ట్. మీకు దిగువ సభలో అయితే, లోక్సభ, అసెంబ్లీలో ఈచ్ బడ్జెట్ పద్దుల పైన డీటెయిల్గా చర్చ జరగాలి. అన్ఫార్చునేట్లీ అదేమీ లేకుండా రాజకీయ గొడవల వల్ల ఆ పార్లమెంటరీ స్క్రూటినీ లేకుండా బడ్జెట్లు పాస్ అయిపోతుంది. సో బడ్జెట్కు ఆ లెజిస్లేటివ్ స్క్రూటినీ లేకుంటే పోతే ఇక బడ్జెట్ ఎక్కడి బేసిక్ పాయింట్ అనేది క్వశ్చన్. ఐదవది ఏంటంటే బడ్జెట్లో మీకు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చాలా సందర్భాల్లో అది మసిపూసి మారేడు కాయ అంటారు, లేదా షుగర్ కోటెడ్, ఇలా రకరకాల పదాలు వాడతారు. కత్తి అని, అంకెల గారడి అని, ఇవన్నీ ఏ పదాలతో చెప్పినా రియాలిటీ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ కమఫ్లేజ్ చేస్తూ ఉంటారు. అంటే బడ్జెట్ స్పీచ్ లో తాము చెప్పదలుచుకునేవి చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు గ్రామీణాభివృద్ధికి నిధులు తగ్గించారనుకోండి, ఆ గ్రామీణాభివృద్ధి అనే పాయింట్ చెప్పరు, నిధులు పెంచిన సెక్టార్ మాత్రం చెప్పి వదిలేస్తారు. అందువల్ల ఏంటి, డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. అంటే ఆ వివరాల్లోకి వెళితే మనకు అర్థమవుతుంది. కానీ వివరాలు రావాలంటే ఇది మ్యాసివ్ డాక్యుమెంట్స్, అవన్నీ స్టడీ చేసి మీడియాలో వస్తాయి. కానీ అది ఇట్ టేక్స్ టైం. ఇమీడియట్గా అయితే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ హైలైట్ అవుతుంది. సో అందువల్ల ఆ ఫైనాన్స్ మినిస్టర్ డెలిబరేట్గా ఆ కమఫ్లేజ్ చేసి పొలిటికల్లీ ప్రూడెంట్, ఫైనాన్షియల్లీ ప్రూడెంట్ కాదు, ఫిజికల్లీ ప్రూడెంట్ కాకుండా పొలిటికల్లీ ప్రూడెంట్గా చెప్తారు. ఆరవది ఏంటంటే మీకు ఒకప్పట్లాగా రాజకీయాలు లేవు. రాజకీయాలని ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆఖరికి మీకు కేరళలో ఎన్నికలు ఉన్నాయి కనుక ఈసారి మీరు పద్మ అవార్డు చూడండి. కేరళ వాళ్లకు పంట, అవార్డుల పంట. విఎస్ సచ్చిదానందన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి మమ్ముట్టి, మీకు నారాయణన్ అని ఒక జర్నలిస్ట్, ఇట్లా లిస్ట్ అంతా మీకు చూడండి కేరళ ఫోకస్ కనబడుతుంది. కారణం కేరళలో ఎన్నికలు ఉన్నాయి కనుక. ఇప్పుడు మీరు చూడండి బడ్జెట్లో కూడా అదే కనబడుతుంది. మీకు కేరళ ఫోకస్, తమిళనాడు ఫోకస్, వెస్ట్ బెంగాల్ ఫోకస్. మీ లాస్ట్ బడ్జెట్లో బీహార్ ఉండే, చాలాసార్లు బీహార్ గురించి ప్రస్తావన వచ్చింది. మీరు ఈసారి చూడండి, మీరు బడ్జెట్ ఫస్ట్ నాడు వస్తాయి కదా, ఖచ్చితంగా బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, ఈ 4 రాష్ట్రాల ఫోకస్గా బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. బడ్జెట్ షుడ్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ ద పొలిటికల్ వేగనీస్ అంటారు. అంటే రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధం ఉండకూడదు. దేశానికి సంబంధించిన బడ్జెట్ ఇది, ఎన్నికల్లో జరిగే రాష్ట్రాల బడ్జెట్ కాదు కదా. మీరు ఖచ్చితంగా చూడండి, తమిళ్ కొటేషన్స్ ఉంటాయి, తమిళ్ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడతారు. తమిళనాడు, కేరళ, మీకు అస్సాం, బెంగాల్లను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ ఈజ్ డ్రివెన్ టు ఎలక్షన్ ప్రాపగండా. దీనివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఎకనామిక్ ఎక్సర్సైజ్. దాన్ని పొలిటికల్ ప్రాపగండాతో, పొలిటికల్ ఎక్సిజెన్సీస్తో, పొలిటికల్ ఎక్స్పీడియన్సీస్తో, అంటే రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ ఎజెండాకు దాన్ని లింక్ చేసినప్పుడు ఆ సీరియస్నెస్ కాస్త పోతుంది. అదర్వైజ్ బడ్జెట్ ఈజ్ బడ్జెట్. బడ్జెట్ అనేది ఈజ్ ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్ కనుక ఇట్ రిక్వైర్స్ టు బి స్టడీ. వెరీ అన్ఫార్చునేట్. ఇక 7వది మీడియా కూడా. మీడియా ఏమైంది, మీడియా ఈరోజు ఒక క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం మానేసింది. ఇప్పుడు మీరు నేషనల్ మీడియా యాంకర్లను చూస్తే వాళ్ళు అధికార పార్టీ ప్రతినిధుల కన్నా హీనంగా మాట్లాడుతుంటారు. అధికార పార్టీ ప్రతినిధులు కాస్త డిగ్నిఫైడ్గా ఉంటారు. వీళ్ళైతే ఇంకా అన్ని వదులుకొని అధికార పార్టీని డిఫెండ్ చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు.
సో దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద మీడియా. మీడియా పర్పస్ అని చెప్పి మీడియా ప్రతిపక్షంగా ఉండాలని నేను అనడం లేదు. మీడియా ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించాలి. ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం లేకుండా పోవడం వల్ల ప్రజలకు కూడా నిజమైన విషయాలు తెలవడం కష్టంగా మారిపోతుంది. ఇంకా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా రావడం వల్ల కాస్త మాలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ వాయిసెస్ వినిపించుకోగలుగుతున్నాం. లేకపోతే ఎంటైర్ మీడియా ఈజ్ సింప్లీ మేనేజ్డ్, మ్యానిపులేటెడ్. ఆర్ మా మీడియా అనేది మీడియాలో మీడియాక్రిటీ పెరిగిపోయింది. సో ఎల్కే అద్వానీ ఎమర్జెన్సీ గురించి మీడియా గురించి అంటాడు, వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు బెండ్ దే క్రాల్డ్ అని. ఇప్పుడు అంతకన్నా హీనంగా తయారైంది. సో ఒక రకంగా ఒక మీడియా అనేది క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం వదిలేసి ఒక మ్యానిపులేటివ్ ప్రాపగండిస్ట్ ఫంక్షన్ ప్లే చేయడం వల్ల కూడా ప్రజలకు బడ్జెట్ పైన ఆ సీరియస్ అనాలిసిస్ అనేది లేకుండా పోతుంది. సో మీడియాలో ఉండే ఇంకో ధోరణి కూడా ఏంటంటే బడ్జెట్ అంటే ఏదో కోట్లు వేసుకున్న సూట్లు వేసుకున్న వ్యాపారవేత్తల సమస్యగానే చూస్తారు. మీరు చూడండి, మీరు నేషనల్ మీడియా, ఈవెన్ స్టేట్ మీడియాలో కూడా చూడండి, బడ్జెట్ రోజు విశ్లేషణకు వచ్చే వాళ్ళంతా కార్పొరేట్ రంగ ప్రతినిధులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆడిటర్లు, ఎకానమిస్టులు వస్తారు. కానీ బడ్జెట్కు ఒక రైతు నాయకునో, ఒక వ్యవసాయ కూలీల నాయకుడో, ఒక కార్మిక నాయకుడో, అసలు ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి ఎవరు కనిపించరు మీకు. ఓవర్వేమింగ్గా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ అంతా. ఇదేదో బడ్జెట్ అనేది దేశ ప్రజలకు సంబంధించింది కాదు, దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించింది అనే రీతిలో మీకు బడ్జెట్ విశ్లేషణ ఉంటుంది. అందువల్ల ఈ కారణాల వల్ల బడ్జెట్కు రావాల్సినంత గుర్తింపు రాలేకపోతుంది. బట్ ఇట్స్ అ వెరీ సీరియస్ ఎక్సర్సైజ్ ఆల్ సైడ్ అండ్ ఆల్. రూపాయి పతనం కొనసాగుతోంది సార్. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. $1 ఈజ్ ఈక్వల్ టు 91.96 రూపీస్ ప్రెసెంట్. ఇక పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కూడా ఈ రూపాయి పతనం ప్రస్తావన ఉంది సార్. రూపాయి పతనం కేవలం దేశ ఆర్థిక పరిస్థితి సమస్య కాదు, రూపాయి ప్రస్తుత విలువ మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబించడం లేదు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ పరిస్థితి అని చెప్పి ఆర్థిక సర్వేలో మెన్షన్ చేశారు సార్. సార్, రూపాయి పతనంపై విమర్శలు వస్తున్న వేళ ప్రభుత్వ వాదన కరెక్టేనా? అంటే ప్రభుత్వ వాదన ప్రతివాదన కాదు. ప్రభుత్వాలు అనేది లాయర్స్ కాదు కదా. ప్రభుత్వాలు అనేది డాక్టర్స్. గవర్నమెంట్ ఈజ్ నాట్ అ లాయర్, గవర్నమెంట్ ఈజ్ ఎ డాక్టర్. లాయర్కు డాక్టర్కు తేడా ఏంటి? డాక్టర్ వాదించడు. ఇప్పుడు నీకు ఒక అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ ఈ ప్రాబ్లం నీకు రావటానికి కారణాలు ఇవి అంటే, కాదు కారణాలు అవి, కాదు కారణాలు ఇవి, కాదు కారణాలు అవి డాక్టర్ వాదిస్తాడా? డాక్టర్ ఏం చేస్తాడు, నువ్వు కారణాలు ఏదైనా నీకు పరిష్కారం చెప్తాడు. ఒక వ్యక్తి మందు దాగి లివర్ చెడగొట్టుకొని ప్యాంక్రియాస్ చెడగొట్టుకొని వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు, ఈ మందు తాగడం అనేది ఇవాళ సమస్యగా మారింది, మద్యాన్ని నిషేధించితే తప్ప లివర్ సైరోసిస్ పోదు, ప్యాంక్రియాటిటైసిస్ రాకుండా పోదు, ప్రజల్ని మందుకు అలవాటు చేస్తున్న ప్రభుత్వాలు అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. నువ్వు ఎందుకు మందు తాగినావు, నీకు తెలియదా మందు తాగితే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది, నీకు తెలియదా లీవర్ దెబ్బతింటుంది, లీవర్ సైరోసిస్ వస్తుంది, ప్యాంక్రియాటిటైసిస్ వస్తుంది, ప్యాంక్రియాటిస్ అసిటైటిస్ వస్తుంది, నీకు ఆరోగ్యం చెడిపోతుంది తెలియదా అని వాదన పెట్టుకుంటాడా పేషెంట్తో? నా మాట తిడతారు, ప్రాణం ఎందుకు తీసుకుంటారో అడ్డగోలుగా తాగే అనొచ్చు. కానీ ఇమీడియట్ డాక్టర్ ట్రీట్స్. డాక్టర్ ఇస్ ఏ డజంట్ ఆర్గ్యూ. గవర్నమెంట్ లాయర్ కాదు, లాయర్ అయితే ఆర్గ్యూ చేస్తాడు. లాయర్ పని ఆర్గ్యూ చేయడం, డాక్టర్ పని సాల్వ్ చేయడం. మర్చిపోయి ప్రభుత్వాలు ఆర్గ్యుమెంట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు నిజమే ప్రభుత్వం చెప్తున్నది రూపాయి పతనం అవుతోంది, ఇది మాకు సంబంధం లేదు అని చెప్పుకున్నారు. అంటే మీరు చేతులు ఎత్తేస్తున్నారు, కానీ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ అన్నట్టే కదా. సో ఆర్థిక పరమైన సవాళ్లకు పరిష్కారాల కొరకు ప్రభుత్వం వైపు చూస్తాను తప్ప వాద ప్రతివాదాలకు ప్రభుత్వాల వైపు చూడము. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ లాయర్, గవర్నమెంట్ ఈజ్ ఎ డాక్టర్, అందుకు చెప్పాను. సో గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా తప్పేమీ లేదు అని సమర్థించుకోవటానికి మీరు అన్నట్టు నిజమే, ఎకనామిక్ డేటా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు గ్రోత్ రేట్ 6.4 to 6.8% ఉంటుంది అంటున్నారు. సో మీకు 6.8 to 7.2 వరకు కూడా ఉండవచ్చు అని, ఇలా రకరకాల రీతిలో జీడిపి బాగుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది, ట్రేడ్ డేటా రిలేటివ్లీ బాగుంది, ట్రేడ్ డెఫిసిట్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏం లేదు. ఇవన్నీ నిజమే. మరి అన్నీ బాగుంటే ఎందుకు రూపాయి పతనం అవుతుంది? దీనికి కూడా ప్రభుత్వమే కారణం చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేను చెప్పలేను కదా. నేను చెప్పింది అది వన్ సైడ్. అథారిటేటివ్గా గవర్నమెంట్ షుడ్ టెల్ వై రూపీ ఈస్ ఫాలోయింగ్ సో లైక్ దట్. మళ్ళీ ఒక్క డాలర్తో పోలిస్తే కాదు, మీకు ఇతర దేశాల కరెన్సీలతో పోల్చినా కూడా పడిపోతుంది.
ఇప్పుడు ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ రూపీ, ఆసియా ఖండంలోనే అతి దారుణంగా పర్ఫార్మ్ చేస్తున్న కరెన్సీ రూపీ. ఆ ట్రంప్ ట్రేడ్ టెన్షన్ మనకే ఉన్నాయా, యూరోప్కు ఉన్నాయి, అన్ని దేశాలకు ఉన్నాయి. నిన్న మొన్న కెనడా పైన 100% టారిఫ్ విధిస్తానన్నాడు, సౌత్ కొరియా పైన 25% టారిఫ్ విధించాడు. ట్రంప్ వదిలేసిన దేశం ఇది కనుక. సో అందువల్ల ఇదేమి ఇండియానే స్పెసిఫిక్గా అటాక్ ట్రంప్ ఏం చేయడం లేదు. ప్రపంచంలో అన్ని దేశాలని అటాక్ చేస్తున్నప్పుడు మరి ఆ దేశాల కరెన్సీలు మెరుగ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు యూరప్కు అమెరికాకు మధ్య ట్రేడ్ టెన్షన్ చూసాం. అమెరికా యూరప్ ట్రేడ్ ఒప్పందాన్ని ఇప్పటికీ యూరోపియన్ పార్లమెంట్ ఫ్రీజ్లో పెట్టేసింది, రాటిఫై చేయలే. అదనంగా గ్రీన్లాండ్ ట్యాక్స్ వేస్తానన్నాడు. మిలిటరీ టెన్షన్స్ అమెరికాకు యూరోప్కు మధ్య పొలిటికల్ టెన్షన్స్ పెరిగాయి. అయినా మరి యూరో 12% ఇంప్రూవ్ అయింది డాలర్తో పోలిస్తే. మీరు ఎందుకు మరి డాలర్తో పోలిస్తే యూరో బెటర్గా ఉంది, ఏషియాస్ అన్ని కరెన్సీలు బెటర్గా ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. వాళ్ళకు కూడా మరి రీజన్, ఎస్ ఐ అగ్రీ విత్ గవర్నమెంట్ చెప్తున్న డేటా కరెక్ట్. అఫ్ కోర్స్ దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు IMF 6.4% అన్నది, వరల్డ్ బ్యాంక్ 6.5% అన్నది. IMF అయితే ఇండియా GDP మెథడాలజీని ప్రశ్నించింది, ఈ మెథడాలజీ కరెక్ట్ లేదని. ప్రభుత్వం 6.8 to 7.2% మధ్యలో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అని చెప్పారు. ఇయర్ 7.4% ఉంటుంది. ఆ పాయింట్లో అటు ఇటున్నా ఇటు ఎకనామిక్ గ్రోత్, GDP గ్రోత్ రేట్ చాలా హెల్దీగా ఉన్నమాట నిజం. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉన్నమాట నిజం. మీకు ట్రేడ్ డెఫిసిట్ కూడా ఈవెన్ అమెరికాతో ట్రేడ్ టెన్షన్స్ తర్వాత కూడా మీకు ట్రేడ్ డెఫిసిట్ ఏం భారీగా పెరగలేదు, వెరీ మైనర్గా పెరిగింది. $88 బిలియన్ నుంచి $96 బిలియన్ అయింది. సో దట్ ఈస్ ఇట్స్ నాట్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. మరి అన్ని బాగున్నా రూపాయి ఎందుకు పతనం అవుతుంది అనేది చెప్పాలి కదా. పోనీ RBI ఇంటర్వ్యూన్ అవుతలేదు కనుక అంటే, RBI ఇప్పుడే కాదు, లాస్ట్ 3 decades RBI పాలసీ ఒకటే, మీకు గ్రేటర్ వలటాలిటీని మేనేజ్ చేస్తానికి RBI ఇంటర్వ్యూన్ అవుతుంది. నిన్న కూడా 92 దాటకుండా RBI ఇంటర్వ్యూన్ వల్లనే 92 లోపల ఉంది. అంటే ఎందుకు RBI పని ఏంటి అంటే ఎక్సెసివ్ ఫాల్ లేకుండా, సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు, హార్డ్ ల్యాండింగ్ లేకుండా, అంటే భయంకరంగా ఒకటేసారి పడిపోయి ఎకానమీలో గందరగోళం రాకుండా RBI ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప RBI రూపాయికి ఫలానా రేటు నిర్దేశించి రాదు. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ రూపీ పైన మాట్లాడిన బయట ఉంటుంది, NarendraModi.in లో ఉంది, మీరు చూడండి. రూపీ నరేంద్ర మోడీ ఆన్ రూపీ ఫాల్ ఇన్ NarendraModi.in అని ఉంటే వస్తుంది. సో పాకిస్తాన్ రూపీ పతనం అవుతుంది, నేపాల్ రూపీ బాగుంది, పాకిస్తాన్ రూపీ బాగుంది, బంగ్లాదేశ్ రూపీ బాగుంది, మరి ఇండియా రూపీ ఎందుకు పతనం అవుతుంది అంటూ నరేంద్ర మోడీ 2014కు ముందు చేసిన ఉపన్యాసం ఇప్పటికీ కూడా భారీ ఎత్తున జనంలో తిరుగుతుంది సోషల్ మీడియాలో. సో మీకు మరి ఎందుకు, నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా నాకు తెలుసు అని చెప్పాడు. సో ఏ దేశ కరెన్సీ పతనం కాకముందు భారతదేశ కరెన్సీయే ఎందుకు పతనం అవుతుంది అని నరేంద్ర మోడీ ప్రశ్నించారు, నేను కాదు. సరిగ్గా 2014 కన్నా ముందు నరేంద్ర మోడీ రూపాయి పతనం పైన చేసిన విమర్శ సరిగ్గా ఇప్పుడు చూస్తే దాన్ని ఇప్పుడే మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. అదే కరెక్టే కదా మోడీ అన్నది అనిపిస్తుంది. మరి మోడీ అప్పుడు అధికారంలో లేనప్పుడు शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. ये हिसाब से जवाब मांग रहा है. మీరు చెప్తే ఇప్పుడే సెర్చ్ చేశాను సార్, దొరికింది. అది అందులో ఉంది. అదే అంటే నేపాల్ కరెన్సీ పతనం కావడం లేదు, పాకిస్తాన్ కరెన్సీ పతనం కావడం లేదు, బంగ్లాదేశ్ కరెన్సీ పతనం కావడం లేదు, శ్రీలంక కరెన్సీ పతనం కావడం లేదు. దేశం మీ నుంచి సమాధానం కోరుతోంది అని. కరెక్ట్ కదా, మోడీకి కూడా అదే కదా వర్తించేది. 2014కు ముందు ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా మోడీ చెప్పిన ఉపన్యాసం. మరి ఇప్పుడు అప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల కారణమని అప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు అంగీకరించారా? ఇప్పుడు మీరు మా సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారే. లోక్ ఆప్సే జవాబ్ మాంగ్ రహా హై అని మోడీ అనేది కరెక్ట్ అది. సో మోడీ స్టార్టింగ్లో చెప్తాను, నేను ప్రభుత్వంలో ఉన్నా, నాకు కూడా తెలుసు అంటాడు. అయ్యా మీరు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే మీకు తెలుసు అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా మీరు 11 ఏళ్ళుగా ఉన్నారు, మీకు లేదా? మరి ఎందుకు పడిపోతుంది చెప్పండి. ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇండియా ఈజ్ ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీని కొట్టండి వస్తుంది.
నేను చెప్పడం కాదు, ఇది ఆసియా ఖండంలోనే వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. డాలర్ రేటు పడిపోతూ వస్తుంది. డాలర్ రేటు లాస్ట్ ఇయర్ 10% పడిపోయింది, ఇప్పుడు కూడా పడిపోతుంది. లాస్ట్ వీక్లో అయితే 4 ఇయర్ లోకి పడిపోయింది డాలర్. 4 ఇయర్ లోకు డాలర్ పడిపోతున్న సమయంలో ఇతర దేశాల కరెన్సీలో అప్రిషియేట్ అవుతుంటే వాటన్నిటికీ కూడా అంతర్జాతీయ పరిణామాల కారణం కాదా? ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే క్యాపిటల్ ఫ్లోస్ వెళ్ళిపోవడం వల్ల ఇది జరుగుతున్నాయి. అంటే భారతీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం వల్ల జరుగుతున్నాయని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025లో $18.9 బిలియన్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది. 18.9 బిలియన్ అంటే సుమారు $1900 కోట్ల మన దేశ మార్కెట్ల నుంచి విదేశీయులు వెళ్ళిపోయారు. ఇప్పుడు 2026లో జనవరిలోనే $4 బిలియన్ వెళ్ళిపోయారు ఇప్పటికి. అంటే మరి ఈ లెక్కల పోతే లాస్ట్ టైంతో పోలిస్తే 3 to 4 times ఎక్కువ పోతుంది మరి. అంటే మరి ఇండియన్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అన్ని ఇండికేటర్స్ బాగున్నప్పుడు మరి ఎందుకు ఫ్లైట్ ఆఫ్ ద ఫారెన్ క్యాపిటల్? వన్ ఆఫ్ ద రీజన్ మరి గ్లోబల్ టెన్షన్స్ ఉన్నమాట నిజం, కానీ గ్లోబల్ టెన్షన్స్ ఉన్నప్పుడు అమెరికన్ ఎకానమీ కూడా స్ట్రాంగ్గా లేనప్పుడు ఎందుకు ఇండియన్ ఎకానమీని వదిలేసి వెళ్తున్నాడు? మరి ఇప్పటిదాకా ఫారిన్ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి మన ప్రభుత్వాలు పడిన పాటలన్నీ దేనికి సమాధానం చెప్తాయి? సో అందువల్ల ది ఆన్సర్ షుడ్, నరేంద్ర మోడీ అన్నట్లు ద బ్లోక్ ఆఫ్ సే జవాబ్ మాంగ్ రహా హై మోడీజీ. మోడీజీ మీ నుంచి ప్రజలు సమాధానం కోరుతున్నారు. ఇది మీరన్నదే కదా, నేనన్నది కాదు కదా, మీరన్నదే మీకే చెప్తున్నాం. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది సార్. ఇవాళ మధ్యాహ్నం హాజరు కావాలని సిట్ ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఇవాళ కుదరదు, వేరే తేదీని నిర్ణయించమని, అలాగే విచారణకు పూర్తిగా సహకరిస్తాము అని కేసీఆర్ చెప్పారట సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే ఆ కేసీఆర్ అరెస్ట్ ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద ఎలా ఉంటుంది సార్? ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ల మీద ఎఫెక్ట్ ఏంటి? అరెస్ట్ అవుతారా లేదో తెలియదు, దట్ ఈస్ హైపాథెటికల్. అయితే మీరు అన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఈ చర్చ నడుస్తుంది. బహుశా అరెస్ట్ చేయవచ్చు అనే పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. నార్మల్ గా హైపాథెటికల్ గా ఉంటే నేను ఆన్సర్ చేయను, కానీ అరెస్ట్ అవుతాడా కాడా అనే దానికి కూడా అరెస్ట్ అయితే ఏమవుతుంది అన్నది ఇండికేటర్. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇట్స్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్, ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్. లీగల్గా కేసు ఉంది, కేసులో మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క స్వభావం అయితే ఎవరిపైన కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. తర్వాత బెయిల్ వస్తుందా రాదా అనే చర్చ తప్ప మీకు అరెస్ట్ చేయడం అనేది అయితే అసాధ్యమేం కాదు. ఎవరినైనా కావాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు. సో నేను మాట్లాడింది నచ్చకపోతే పలానా మాట్లాడడం వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోతుంది, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటోంది కనుక నాగేశ్వర్ పైన కేసు పెడుతున్నామని పెట్టి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేస్తే వెంటనే కోర్టు మట్టుకాయలేసి విడుదల చేస్తుంది, దట్ ఇస్ అ డిఫరెంట్ కేసు. మొదలైతే అరెస్ట్ చేయొచ్చు. సో అందువల్ల మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అరెస్ట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయొద్దని, అయినా కూడా మన సిస్టమ్ అది ఎలో చేస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ నో లాంగర్ ఏ లీగల్ క్వశ్చన్, ఇట్స్ అ పొలిటికల్ క్వశ్చన్. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అనే పొలిటికల్ క్వశ్చన్ బట్టి అరెస్ట్ అవుతాడా లేడా కూడా ఆధారపడింది కనుక ఆ హైపాథెటికల్ క్వశ్చన్ కైనా నేను ఆన్సర్ చేస్తాను. నార్మల్గా అయితే మీరు అట్లా అడిగితే నాకెట్లా తెలుస్తుంది అంటాను నేను చాలాసార్లు. కానీ దీనికి లింక్ అది, మీకు అరెస్ట్ అవుతాడా కాడా అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ పొలిటికల్ ఇంపాక్ట్ని బట్టి, ఇట్స్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్ అట్ ఆల్. సో ఏంటి పొలిటికల్? ఒకటి, ఇది ఫోన్ ట్యాపింగ్, ఇది ప్రజల జీవితాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అంశం కాదు, ఇదేదో అవినీతి అలాంటి ఇష్యూ కాదు. దిస్ ఈజ్ అ ఫోన్ ట్యాపింగ్ కేసు. మీకు కాళేశ్వరం కేసులోనే అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి స్పెక్యులేషన్ అయి లాస్ట్కు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా దాన్ని సిబిఐకి బదిలీ చేసింది. సిబిఐకి అప్పచెప్పినప్పుడు నుంచి ఉలుక్కు లేదు పలుకు లేదు, చూడండి మీరు. సో ఆ కేసు ఏమైందో అప్పటిదాకా బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడ్డారు. అసలు కేసీఆర్ సంగతి తేల్చాలి, కేసీఆర్ అవినీతి పరుడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ధైర్యం లేదు, అది ఇది అన్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పి చూసుకొని రాబాయ్ అన్నాడు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, మరి కేసీఆర్ని కాపాడుతారా, పాలు పోసినా నీళ్ళు పోసినా నీదే భారం అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తు బీజేపీ చేతులకు వెళ్ళిపోయింది. బీజేపీ వాళ్ళు ఉరుకులేదు పలుకులేదు సిబిఐ పైన. అందువల్ల మీకు అరెస్ట్ అనేది కాళేశ్వరం కేసు అన్నా కనీసం ప్రజలతో సంబంధం ఉన్న అంశం, ఎందుకంటే అది కాళేశ్వరము ప్రజల సొమ్ముతో కట్టడం. ఇదని టెలిఫోన్ టైమింగ్ ఇది డెమోక్రసీకి సంబంధించిన ఇష్యూ.
అందువల్ల ప్రజలు తమ నిత్య జీవిత అంశాలపైనే స్పందించడం కరువవుతున్న సమయంలో తమకు సంబంధం లేని ఒక డెమోక్రటిక్ ప్రాక్టీస్, కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్, ది గవర్నెన్స్ ఎథిక్స్ సంబంధించిన అంశం ఫోన్ ట్యాపింగ్ అంటే చాలా సీరియస్ అంశం, కాదని అంటలేదు. ప్రైవసీ పైన ఇన్వేషన్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎ లార్జర్ పబ్లిక్ ఇష్యూ కాదు. ఇట్స్ మోర్ అబౌట్ డెమోక్రసీ, మోర్ అబౌట్ ఎథిక్స్ ఆఫ్ గవర్నెన్స్, మోర్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్. దీనిపైన ప్రజలు అంతగా రియాక్ట్ అవుతారా అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అరెస్ట్ అనేది, నాయకుల అరెస్ట్ అనేది గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ను బట్టి ఇంపాక్ట్ ఉంటుంది. ఒక పొలిటికల్ కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా ఇంపాక్ట్ ఉండదు. మీకు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయం ఎప్పుడు? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ నెలకొన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు. అందువల్ల మీరు గమనించండి, అరవింద్ కేజ్రీవాల్ దాన్ని ఒక రెఫరెండంగా కూడా మార్చాడు. తన అరెస్టును రెఫరెండంగా మార్చి సింగిల్ పాయింట్ పైన ఎన్నికలకు పోయారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండాలా, ముఖ్యమంత్రిగా ఉండాలా, మీరే తేల్చుకోండి అన్నారు. ప్రజలు ఏం తీర్పు చెప్పారు? ఎమ్మెల్యే కూడా ఓడించారు, అరవింద్ కేజ్రీవాల్ ఓడించారు, మనీష్ సిసోడియా ఓడించారు. అంటే అర్థం కేజ్రీవాల్ జైల్లో పెట్టడానికి ప్రజలు అంగీకరించారని కాదు. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్టు సానుభూతిని ఇవ్వలేకపోయింది, పొలిటికల్ సింపతిని ఇవ్వలేకపోయింది. ఇదొక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు. ఎప్పుడు అరెస్ట్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పీకల స్థాయికి చేరిన సమయంలో అరెస్ట్ చేశాడు. సరిగ్గా అది కాస్త టిప్పింగ్ పాయింట్గా మారిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్మోహన్ రెడ్డి పతనానికి దారులను సుగమం చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకి వచ్చాడు, తెలుగుదేశంతో పొత్తులు ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్, నేను ఆ రోజు మీరు మా పాత వీడియోలో చూడండి ఉంటుంది, ఇది బియాండ్ తెలుగుదేశం పెరిఫరీ రియాక్ట్ అవుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇది పొలిటికల్ గా నష్టం అవుతుంది చూడండి అని చెప్పాడు. ఇవాళ చెప్పడం కాదు, యూట్యూబ్లో ఉంటుంది. థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇప్పుడు అన్ని చెప్పుంటాయి. నేను అన్నాను అనడానికి వీల్లేదు. వెనక్కి వెళ్ళి చూస్తే అప్పుడు పోస్టెడ్ వీడియో ఉంటుంది కదా 24 కన్నా ముందు. సో ఆ రోజు కూడా పదే ఒక్క వీడియోలో కాదు, పదే అనేక సార్లు చెప్పాడు. సో ఇట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్. సో కానీ నాకు అర్థమైంది కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నారు. ఆయన సన్నిహితుల దగ్గర చెప్తున్నారట, మనం వీటికి రాంగ్ డిసిషన్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు అని. అందుకే చూడండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వెనకాడుతున్నది అందుకే. లేకుంటే టీడీపీ శ్రేణులు ఉరుకులు పరుగుల మీద ఉన్నారు, ఎప్పుడు లోపలేస్తారా అని. మీరు ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది కదా. ఇక అసలు ఇప్పుడు లడ్డూపై కూడా వార్త కథ చూడండి, సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో, అసలు అంతిమ లబ్ధిదారులు ఎవరో తేలాల్సిందే అంటున్నారు చూడండి. అంతిమ లబ్ధి అంటే ఎవరు? జగనే కదా ఎవరైనా. సో అందువల్ల మీకు ఎంటైర్ టీడీపీ శ్రేణులు, జగన్ వ్యతిరేక మీడియా, టీడీపీ ఇకో సిస్టమ్, ఆ సుముహూర్తం వాళ్ళ దృష్టిలో సుముహూర్తం, దాని కొరకు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు లోపలేస్తారు, చంద్రబాబు నాయుడు వేస్తారు. ఐ డోంట్ థింక్ యూ విల్ అరెస్ట్ హిమ్ ఆల్సో. ఇక చెప్పలేం, కానీ చూస్తుంటేనైతే ఎక్కడ ఆ సూచనలు అయితే కనబడతలేదు. సో అందువల్ల ఎందుకు మళ్ళీ ఇదే ప్రాబ్లం, అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో అని. బహుశా జగన్మోహన్ రెడ్డి ఇది గమనించే పాదయాత్ర ప్రకటించేశాడు. మీకు షర్మిల ఏదో స్టేట్మెంట్ చూశాను, పాదయాత్ర గురించి ఇంత ముందే చెప్పడం ఎందుకు అని. ఎప్పుడు చెప్తేంది, వాళ్ళ ఇష్టం చెప్పడం, చేస్తోడు ఇష్టం చెప్తాను. సో కానీ ఎందుకు చెప్పుంటాడంటే, జనంలో నేను ఉండబోతున్నా, నీకు కావాలంటే అక్కడే అరెస్ట్ చేసుకో అని చెప్పడం. చంద్రబాబు నాయుడు కూడా జనంలో ఉండగా అరెస్ట్ చేశారు, మీకు గుర్తుంటే. సో అందువల్ల నంద్యాల అరెస్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తుగడుంది. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు చంద్రబాబు అని గనక ఇండికేషన్ వస్తే, ఎందుకంటే ఇదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఆయనకు కూడా సోర్సెస్ ఉంటాయి కదా. ప్రభుత్వంలో ఏ చిన్న కదలిక వచ్చినా, జగన్ అరెస్ట్ సూచనాప్రాయంగా కదలిక వచ్చినా పాదయాత్ర ప్రిపోన్ చేసుకుంటాడు. మీరు చూడండి, నేను రాసి పెడతాను మీకు. పాదయాత్ర ప్రిపోన్ చేసి ముందు వస్తాడు. ఇప్పుడు మీకు ఆ మధ్య కేటీఆర్ అరెస్ట్ అవుతున్న చర్చ సమయంలో కూడా కేటీఆర్ లో పాదయాత్ర చేస్తారని వచ్చిన చర్చ. సో అందువల్ల ఇది బేసికల్ గా ఇప్పుడు రేపు కేసీఆర్ అరెస్ట్ చేసే సమయంలో ఉండే పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో గనక కేసీఆర్ అరెస్ట్ అయితే కాంగ్రెస్కి ఇది దెబ్బతింటుంది. లేదు, కేసీఆర్ పైనే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఇంకా అలాగే ఉన్న సమయంలో అరెస్ట్ అయితే ఏం కాదు. సో ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ మ్యాటర్స్ తప్ప ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని కాదు, సానుభూతి రాదని కాదు. ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ 2004 ఎన్నికలకు ముందు అలిపిరి ఘటన జరిగింది.
జరిగాక చంద్రబాబు నాయుడు ఊహించాడు సానుభూతి వస్తుందని. నిజంగా అయితే రావాలి, ఎందుకంటే ఎవరినైనా ఒక ముఖ్యమంత్రిని హత్యకు కుట్రలు పన్నడము, దాడులు చేయడం మామూలు విషయం కాదు కదా, అన్యాయం కదా అది. సో అయినా సింపతి వస్తుందని ఈవెన్ ఎన్నికల ముందుకు లాగాడు. ఏం జరిగింది? సింపతి రాలే. నాకు ఇప్పటికి గుర్తు, ఆ రోజు TV9 అప్పుడే వచ్చింది, నేను అందులో రెగ్యులర్గా మాట్లాడేవాడిని. సో అనేక సార్లు టీడీపీ నాయకులు దేవేంద్ర గౌడ్ ఇవందరూ వచ్చి వాదించేవారు నాతో. నేను ముందే 15 రోజుల ముందు చెప్పాను, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు చూడండి. తర్వాత అప్పుడు ఒప్పుకోలే, అప్పుడు నాకేదో ఎవరో గెలవాలని ఉండి చెప్తున్నాను కన్నా, నాకేముంటుంది, వీఆర్ సింప్లీ కామెంటేటర్. ఇప్పుడు కామెంటేటర్కి ఏముంటుంది, సిక్సర్ కొడితే సిక్సర్ కొట్టిందని చెప్తారు, డక్అవుట్ అయితే డక్అవుట్ అవుతుందని చెప్తారు. కానీ రాజకీయ నాయకులకు ఎట్లుంటారంటే డక్అవుట్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ డక్అవుట్, ఇట్ ఈస్ ఎ సిక్సర్ అని చెప్పాలని కోరుకుంటారు. ఎట్లా చెప్తాను చెప్పండి? కామెంటేటర్ ఏంటిది, విల్ సీ ద మ్యాచ్ అండ్ కామెంట్ అంతే. మీరు డక్అవుట్ అయితే అని చెప్తాం, మీరు సిక్సర్ కొడితే సిక్సర్ కొట్టని చెప్పారు. పొలిటికల్ లీడర్లకి ఏముంటుంది అంటే అవసరమైతే డక్అవుట్ అయితే కామెంట్ ఆపాలి, డక్అవుట్ అయినా చెప్పదు. మీరు కావాలంటే కామెంట్ ఆపేసేయండి, ఏదో కారణం రీత్యా సిగ్నల్ బాగాలేదని చెప్పి కామెంట్ ఆపండి. కానీ మా డక్అవుట్ అని మాత్రం చెప్పద్దు. మేము బౌండరీ కొట్టినా సిక్సర్ అని చెప్పండి. మేము ఒక్క రన్ చేస్తే సిక్సర్, ఇట్ వాజ్ సపోజ్ టు బి అది సిక్సరే కావాలి అనుకోకుండా కేవలం ఒక్క రన్నే అయింది, నార్మల్గా అయితే సిక్సరే కావాలని చెప్పాలి. ఎట్లా చెప్తామండి? అది సాధ్యం కాదు కదా. నిజం చెప్తే నిజం నిష్ఠూరం కదా. సో అందువల్ల అప్పుడు కూడా చెప్పాను, సానుభూతి లేదు, మీరు చూడండి. ఎందుకు అప్పటికే ప్రపంచ బ్యాంక్ విధానాలు, విద్యుత్ ఆందోళనలు, ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో జరిగింది, రాలే సింపతి. అందువల్ల సింపతి ఈజ్ ఆల్వేస్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్. ఇప్పుడు కేసీఆర్ అని ఎవరైనా ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉందా అనేది చూడాలి. అందువల్ల అది బీఆర్ఎస్కు లబ్ధి కావాలన్నా, కాంగ్రెస్కు లబ్ధి కావాలన్నా కూడా ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏది అనే దానిపైన అది. ఇక మూడోది, ఇవాళ రేపు అరెస్టులు ఏమున్నాయి, అసలు రాజకీయాల్లో ప్రజలు ఓట్లేసేటప్పుడు వీడు అవినీతి పరుడా, అక్రమార్కుడా, దుర్మార్గాలు చేసాడా చూసి ఓట్లేస్తారా? భయంకరమైన అవినీతి పాల్పడులు కూడా ఓట్లేస్తారు. ప్రజల ఓటింగ్ ఛాయిసెస్కు నాయకుల గుణగణాలకు, వ్యవహార సరళికి ఎలాంటి సంబంధం లేదు. సో ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు, కులాన్ని చూసి ఓటేస్తున్నారు, ఇంకోటి మీద కోపంతో ఓటేస్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ టు డూ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పొలిటీషియన్స్. మన తెలియదు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆస్తులు అడ్డగోలుగా పెరిగాయి, కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజలు తెలియదు ఇవన్నీ. కానీ ప్రజలు నిజాయితీకే ఓటు వేస్తున్నారా, అవినీతిని అంతగా అసహించుకుంటున్నారా అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు చూస్తే అర్థమవుతుంది కాదని. అందువల్ల మీకు అవినీతి ఆరోపణల మీదనే అరెస్ట్ చేస్తేనే ప్రజలు పట్టించుకోకపోతే ఫోన్ ట్యాపింగ్ పైన ప్రజలు ఎందుకో సీరియస్గా తీసుకుంటారు. అయినా అది జైల్లో ఉంటాడా, బయటికి రాడా, ఏముంది? బయటకు వచ్చేటప్పుడు అదొక స్వాతంత్ర పోరాట యోధుల్లాగా రాజకీయంగా పెద్ద వాతావరణం క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కవిత విషయంలో వన్ ఆఫ్ ద గ్రీవెన్స్ అదే కదా. కవిత అరెస్ట్ అయినప్పుడు, విడుదల చేసినప్పుడు బీఆర్ఎస్ అలా ఓన్ చేసుకొని దాని ఒక పొలిటికల్ ఈవెంట్లుగా మార్చలేదు అనే కదా ఆమె ఆరోపణ. మీరు ఎవరైనా ఆమె సన్నిహితులను అడగని చెప్తారు, అసలు ఆమె అక్కడ కంప్లైంట్తో స్టార్ట్ అయింది, యూ డి నాట్ ఓన్ మీ అని. అదే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఓటుకు నోట్లో, అందరికీ తెలిసిన కేసే కదా. ఆయన బయటకు వచ్చేటప్పుడు పెద్ద ర్యాలీతో బయటకు వచ్చాడు. కేసీఆర్ ఏమవుతాడు, అరెస్ట్ చేసేటప్పుడు పెద్ద ర్యాలీ ఉంటుంది, విడుదల చేసేటప్పుడు ఇంకో పెద్ద ర్యాలీ ఉంటుంది. దానివల్ల ఏం సాధిస్తుంది? ఇవన్నీ ఉన్నాయి కనుక ఆలోచిస్తున్నారు. కూటమికి విడాకులు లేవు అంటూ ఉన్నారు నారా లోకేష్. కూటమి ఐక్యత 15 ఏళ్ల పాటు ఉంటుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. కూటమి విడిపోతే తప్ప జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేది విజయసాయి రెడ్డి అంచనా. సార్, కూటమి చాలా అద్భుతంగా ఉంది, ఐక్యత సూపర్ గా ఉంది అని చెప్పి అగ్రనాయకులందరూ పదే చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, లోకేష్ చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది టీడీపీ అండ్ జనసేనల మధ్య? అంటే మైక్రో లెవెల్ వేరు, మైక్రో లెవెల్ వేరు, రెండు వేరుంటాయి. ఎక్కడా ఒకరినొకరు నొప్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు దే ఆర్ వాకింగ్ ఎక్స్ట్రా మైల్ అంటారు ఇంగ్లీష్లో. కావాలంటే కాస్త అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ఆ ఇంప్రెషన్ రాకూడదు. అంటే కూటమిలో, ఎందుకంటే జగన్ కాచుకొని కూర్చున్నాడు గనక మీరు అన్నట్లు వైసీపీ గెలవాలి రేపు అంటే టీడీపీ జనసేన విడిపోవడం అనేది ఒక కీలకమైన రాజకీయ అంశం. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడం ఒక గేమ్ చేంజర్ అయింది కనుక. సో అందువల్ల వైసీపీ సర్టన్లీ ఆశిస్తూ ఉంటుంది కనుక ఆ అవకాశాన్ని ఇవ్వకుండా
టీడీపీ జనసేన రెండు జాగ్రత్త పడుతున్నాయి. వాటి అగ్ర నాయకత్వం దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. మీకు క్లాసిక్ ఎగ్జాంపులే బాలకృష్ణ సృష్టించిన బీభత్సం. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అనే పదం వాడినప్పుడు మీకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు రియాక్ట్ అయ్యారు, మాలాంటి వాళ్ళని రియాక్ట్ అయ్యాం. తెలుగుదేశం ఒక రకంగా డిఫెన్స్ లో పడింది, కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా రియాక్ట్ కాలేదు. జనసేన నాయకులు కూడా రియాక్ట్ జనసేన నాయకులు ఎవరు రియాక్ట్ కాలేదు, చాలా సంయమనాన్ని పాటించారు. కారణం ఏంటంటే ఈ కూటమి రావద్దని. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణను ఇక ఎక్స్ట్రా చేయకుండా ఆపగలిగాడు. లేకపోతే బాలకృష్ణ మరి ఇంకేదైనా ఒకటి అన్ని ఉంటే ఇంకా గందరగోళం అయ్యేది. సో అందువల్ల ఈ జాగ్రత్త ఎప్పుడు పడుతున్నారు. రెండో ఉదాహరణ, మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి లోకేష్ను, లేదు సీఎంఏ చేయాలని ఆ మధ్య కాస్త తెలుగుదేశం నాయకుల నుంచి వినుపడ్డాయి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆశీస్సులు లేకుండా వాళ్ళు అలా అనరు కదా. దావోస్లో అయితే టీజీ భరత్ చంద్రబాబు నాయుడు లోకేష్ సమక్షంలో అన్నాడు. సో ఈ చర్చ అంతా జరిగిన తర్వాత జనసేనలో కూడా ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఏంటి, మా పవన్ కళ్యాణ్ ప్రియారిటీని తగ్గించడానికి లోకేష్ ప్రియారిటీని పెంచుతున్నారు అనేది వచ్చింది. మళ్ళంటే వాళ్ళని కూడా విశ్లేషించారు. దాన్ని కూడా ఇక మీరు గమనిస్తే ఆ తర్వాత మళ్ళీ చర్చ రాలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సీఎం అనే చర్చ ఎక్కడా రాలే. అందువల్ల మ్యాక్రో లెవెల్ స్థాయిలో క్లియర్గా ప్రయత్నాలు చాలా కాన్షియస్గా జరుగుతున్నాయి. వాటి రిజల్ట్ కూడా ఉంది. క్షేత్రస్థాయికి వచ్చే వరకు ఎక్కడ సమస్యలు వస్తున్నాయంటే, ఒక సమస్య ఏంటంటే మీకు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బలమైన టీడీపీ నాయకులకే అధికార వ్యవస్థలు, ప్రభుత్వాలు గుర్తింపు ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేనకు మెజార్టీ గెలవలే. వాస్తవంగా ఎక్కడైనా టీడీపీయే పెద్ద పార్టీ. జనసేన సొంతగా గెలవగలిగిన సీట్లు చాలా తక్కువ కదా. 2019 రిజల్ట్ ఉదాహరణ కదా. కానీ జనసేనకున్న 6, 7, 8, 10% ఓటింగ్ ఏదైతే ఉందో అది అక్రాస్ ద స్టేట్ ఉంది కనుక ఆ ఓటింగ్ టీడీపీ గెలుపుకు కీలకం కనుక పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల జనసేన ఓట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ స్టేట్. టీడీపీ ఓటేమో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అందువల్ల మీకు టీడీపీకి రాష్ట్ర నాయకత్వానికి ఉండే అవగాహన వేరుంటుంది. క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మేమే బలవంతులం కదా అనే భావన టీడీపీలో ఉంది. అందువల్ల జనసేన గెలిచిన ఎమ్మెల్యే ఉన్న చోట కూడా బలమైన టీడీపీ నాయకుడు ఉంటే ఆ టీడీపీ నాయకుడే చలామణి అవుతున్నాడు. ఇది జనసేన అంగీకరించలేకపోతుంది. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య ఏమవుతుంది అంటే, వైసీపీలో ఉన్న నాయకులు వైసీపీని వీడినప్పుడు టీడీపీలో చేరాలి అంటే టీడీపీలో స్కోప్ లేదు. టీడీపీ వారు ఎలో చేయడం లేదు. ఎందుకంటే వైరం కూడా టీడీపీకి వైసీపీకి అలా ఉంది. కానీ ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళి జనసేనలో చేరి టీడీపీ మిత్రపక్షంగా ముందుకు వస్తున్నారు. మీకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీలో చెప్తాను మీకు, రాజానగరం కాన్స్టిట్యున్సీ. వరకు నేను పత్రికల్లో చూశాను. రాజానగరం కాన్స్టిట్యున్సీ ఐ థింక్ జనసేన ఎమ్మెల్యే అనుకుంటా, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో అక్కడ ఒక వైసీపీ జడ్పీటీసీ టీడీపీలో చేరుతానని వచ్చాడు. టీడీపీ వారు తీవ్రంగా నేను ఈ మధ్య చీరాల వెళ్ళినప్పుడు పేపర్లో చూశాను. అక్కడ ఏదో పాత పేపర్లు చూస్తుంటే కనిపించింది. టీడీపీ జడ్పీటీసీ, వైసీపీ జడ్పీటీసీ టీడీపీలో చేరాలనుకున్నప్పుడు టీడీపీ శ్రేణులు అంగీకరించలేదు. ఎందుకంటే వైరం వాళ్ళకే కదా. అతను ఏం చేశాడు, వచ్చి జనసేనలు చేరాడు. ఇప్పుడు ఏమవుతుంది, జనసేన ఎమ్మెల్యే పక్క నుండి వస్తున్నాడు మీటింగ్లో. జనసేన ఎమ్మెల్యే పక్కన తాము వ్యతిరేకించిన, తాము అంగీకరించని, తమ పార్టీలోకి రానివ్వని తమ వ్యతిరేక నాయకుడు ఎమ్మెల్యే పక్కన కుడిబిజంలాగా వస్తున్నాడు. వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులు మండిపోతున్నాయి. సో ఇదేంటి, ఈయన మా మీద ఇప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉండే వరకు స్టేటస్ పెరిగిపోతుంది కదా. సో ఇలాంటి క్షేత్రస్థాయి సమస్యలు ఎగ్జాంపుల్ మీకు రాబోయే కాలంలో జరగబోయేది అదే. వైసీపీలో బలమైన క్షేత్రస్థాయి నాయకులు ఎమ్మెల్యే పదవులకు టీడీపీలో అవకాశం లేదు కనుక వైసీపీ వాళ్ళు జనసేన ద్వారానో బీజేపీ ద్వారానో ఎంటర్ అవుతారు. మీకు అనపర్తి అనుకుంటాను, లాస్ట్ టైం ఇట్ వాజ్ టీడీపీ క్యాండిడేట్ బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు, నాకు గుర్తున్న అనపర్తిలో. సో యాక్చువల్గా ఆయన టీడీపీ నాయకుడే. ఆ సీటు బీజేపీకి ఎప్పుడైతే కేటాయించారో బీజేపీ యాక్చువల్గా అయితే సోమ్ వీర్రాజుకి ఇస్తామన్నారు.
సోము వీర్రాజు అనపర్తిలో ఒక మొదటి నుంచి బీజేపీలో పనిచేసిన నాయకుడు, ఆయనకు అన్యాయం జరగద్దని చెప్పి ఒప్పుకోలే. ఒప్పుకోకపోతే టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు బీజేపీలో టికెట్ తీసుకున్నాడు. లేకపోతే సోము వీర్రాజు అనపర్తి నుంచి ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యేవాడు ఇప్పుడు. సో అందువల్ల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రాజకీయాలు. సో మీకు అక్కడ ఇలా చాలా చోట్ల రేపు జరగబోయేది ఏంటంటే, వైసీపీకి చెందిన ఎవరైనా బలమైన నాయకులు టీడీపీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ రాదు కనుక జనసేనలో చేరో బీజేపీలో చేరో టీడీపీకే ఛాలెంజ్ గా మారుతారు. అక్కడ వాళ్ళు చేరడంతో బలమైన నాయకులు క్యాండిడేట్ ఉంటాడు కదా, వాళ్ళ టికెట్ అడుగుతారు. సో ఇదొక ఛాలెంజ్ గా మారబోతోంది. సో అందువల్ల మీకు అలాగే జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు రెస్పెక్ట్ లేదు, మాకు గుర్తింపు లేదని జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జనసేన వాళ్ళను మేమే మోసి గెలిపించాము అనేది టీడీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకు పిఠాపురమే ఇందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. పిఠాపురంలో వర్మ నాగబాబు అన్న మాటలు, అది దానికి వచ్చిన చాలా పెద్ద రియాక్షను. నాగబాబు అన్న మాటలకు టీడీపీ శ్రేణులే నొచ్చుకున్నాయి. సో అందువల్ల టీడీపీ జనసేనల మధ్య ఈ క్షేత్రస్థాయి సమస్య. ఇప్పుడు ఈవెన్ ఎందుకు ఇప్పుడు ఈ శ్రీధర్ వ్యవహారం చూడండి, మీరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే కదా, సో ఆయన జనసేన ఎమ్మెల్యే కదా. సో ఆయన జనసేన ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన వ్యవహార సరళి కూటమికి ఒక ఛాలెంజ్ గా మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు మేము మా పార్టీ ఎమ్మెల్యే ఆయన పేరేంటి ఆదిమూలం కదా, ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే, ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు మా నాయకుడు సస్పెండ్ చేసి విచారణ ఆదేశించాడు. ఇప్పుడు జనసేన ఎందుకు చేయడం లేదని టీడీపీ అనుకూల మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. వేరే చోట కాదు, టీడీపీ ఈకో సిస్టమ్ లో నుంచే వస్తున్నాయి. టీడీపీ శ్రేణులు ఎందుకు వస్తున్నాయి ఇవి? దే వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్. అంటే మా తప్పు కాదు, ఇది కూటమి ఎమ్మెల్యే అంటున్నారు కదా, ఇది మా ఎమ్మెల్యే కాదు జనసేన ఎమ్మెల్యే అని ఆ బ్లేమ్ కాస్త మనకు తనకు అంటకుండా కూటమి జనసేనకు మాత్రమే అంటేలా చేస్తున్నారు. సహజంగానే జనసేన వాళ్ళకి ఇది రుచిస్తుందా అంటే, మీరు కూటమిగా ఓన్ చేసుకోవాల్సింది పోయి లోకేష్ ఏమో బీజేపీని విమర్శిస్తే కూడా మీరు ఎదుర్కోండి అని టీడీపీ ఎంపీలకు చెప్పి పంపిండు. ఇక్కడికి వచ్చే వరకు మరి జనసేన పైన దాడి జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు చర్య తీసుకుంటలేదని దాడి జరుగుతుంటే, ప్రతిపక్షం నుంచి దాడి జరుగుతుంటే దానికి కోరసిస్తోంది టీడీపీ శ్రేణులు. మీకు జగన్ అడుగుతుంటే డిఫెండ్ చేయకపోయినా మంచిదే, ప్రేక్షక పాత్ర పోషించవచ్చు, సైలెంట్ గా ఉండొచ్చు. సైలెంట్ గా ఉండలేరు టీడీపీ వారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రొయాక్టివ్ మావాడు కాదు, మాకు సంబంధం లేదు, ఇదేదో జనసేన సమస్య, మీరు అడుక్కున్న పవన్ కళ్యాణ్ అనుకోండి అంటున్నారు. సో ఈ రకమైన పాలిటిక్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆ గ్యాప్ అనేది కాస్త పెరుగుతోంది. మీకు రేపు ఇంకో సమస్య, రేపు లోకల్ బాడీస్ లో ఇష్యూస్ వస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు లోకల్ బాడీస్ లో ఏమి ఇష్యూస్ వస్తాయి? 21 సీట్లు జనసేన గెలిచింది. ఆ 21 సీట్లలో సహజంగానే మెజారిటీ లోకల్ బాడీస్ మాకు కావాలని జనసేన అడుగుతుంది. ఎందుకంటే ఆ సీట్ రేపు టీడీపీ దయాదాక్షిణ్యాల మీద కాకుండా సొంతగా నిలబెట్టుకోవటానికి టీడీపీ జనసేన గ్యారంటీగా అడుగుతుంది. సో అప్పుడు టీడీపీ వారు మేము ఎమ్మెల్యేని గెలిపించడమే ఎక్కువ అనుకుంటే మా బలం మేము భుజాల మీద మోసి ఇప్పుడు జనసేన వాళ్ళందరికీ లోకల్ బాడీస్ లో సీట్లు ఇస్తే మా పరిస్థితి ఏంటి? ఇది టీడీపీలో ఆల్రెడీ మొదలైంది. ఇది మహారాష్ట్రలో మనం చూసాం. మహారాష్ట్రలో చివరికి ఆఖరికి 2 కూటములు ఏం చేశాయంటే లోకల్ బాడీస్ లో మనం విడివిడిగా పోటీ చేద్దాం, ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకే పొత్తు అని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా పూణే చించవాడ ప్రాంతంలో బీజేపీతో కలిసిన అజిత్ పవార్ వర్గము కాంగ్రెస్ తో కలిసిన శరద్ పవార్ వర్గం కలిసే పొడి చేశాయి. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అందువల్ల మీకు రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకల్ బాడీస్ కు మహారాష్ట్ర ఉదాహరణగా మనం విడిగా పోటీ చేద్దామని తెలుగుదేశం డిమాండ్ కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిందే. మీరు మహారాష్ట్రలో కూటమి ఆ మోడల్ తీసుకుంది కదా. సో లెటర్స్ లోకల్ బాడీస్ లో ఎవరి బలం ఎంతో చూసుకుందాం. అప్పుడు ఏమైతుంది, ఎవరితో పొత్తు కలుస్తారో కూడా తెలియదు. సో మీకు లేకపోతే జనసేన నుంచి డిమాండ్, జనసేన గెలిచిన 21 సీట్లలో మెజారిటీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జనసేన అడుగుతుంది. సహజం, మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని అంటారు కదా. సో అప్పుడు టీడీపీకి ఏంటంటే అది బేసే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ లోకల్ బాడీస్ వచ్చే సమయానికి మీకు స్థానిక ఘర్షణ ఇంకా పెరిగిపోతుంది మీకు. అలాగే వ్యక్తిగతంగా కూడా టీడీపీకి జనసేనకు మధ్య ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాదే చెప్తాను. మీ జ్యోతుల నెహ్రూ, మీ జిల్లా కనుక ఆ ఉదాహరణలు చెప్తున్నాను మీకు. సో మీ రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు కనుక మీ పక్కనే కదా రాజానగరం, అందువల్ల మీకు ఐ థింక్ జ్యోతుల నెహ్రూది కూడా ఏంటది జక్కంపేట కదా. జక్కంపేటలో మీకు అక్కడ
పాటంశెట్టి సూర్యచంద్ర Yes. ఆయన సర్పంచ్, నాకు గుర్తున్న వరకు ఆదర్శ సర్పంచ్ గా కూడా వార్తలు వచ్చాయి అనుకుంటా. ఆయన జనసేన తరఫున క్యాండిడేట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మొన్న 19 లో 19 లో. Yes. సో ఏం జరిగింది, ఆయన వర్గానికి జ్యోతుల నెహ్రూ వర్గానికి పడదు. సో ఇది ఏం జరిగింది, చివరకు మీకు టీడీపీకి ఆ సీటు వచ్చినా ఇతను ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. మీకు నాకు గుర్తున్నంత వరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి 10,000 ఓట్ల పైన వచ్చినట్టున్నాయి. ఎందుకు? ఆ వ్యక్తిగత ఘర్షణలు, అంటే పర్సనల్ గా రైవలరీ ఉండడం వల్ల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య వ్యక్తిగత ఘర్షణ వల్ల ఇప్పుడు ఆయన మీకు అదొక ఎగ్జాంపుల్. ఆయనకు ఇండిపెండెంట్ గా నాకు వెరిఫై, నాకు గుర్తున్నంత వరకు మోర్ దెన్ 10,000 ఓట్లు వచ్చాయి. అఫ్ కోర్స్ టీడీపీ చాలా బలంగా ఉండడం వల్ల, వైసీపీ వీక్ గా ఉండడం వల్ల, ఇప్పుడు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఈవెన్ యాక్టివ్ గా లేడని కూడా సర్వేలో వస్తుంది. దానివల్ల జ్యోతుల ఎవరు తిరుగులేని బలం ఉన్న మాట నిజం. కానీ యాక్చువల్గా అయితే అంటే బొటాబొట్టి బలం ఉన్న చోట ఇట్లాంటి ఎగ్జాంపుల్ కనుక జరిగితే ఆ సీటే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంటే అక్కడ డ్యామేజ్ జరగలేదు కానీ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు ఇలా నేను స్టేట్లో 175 సీట్లలో అనేక సీట్లలో మీకు ఉదాహరణలు ఇవ్వగలను. మీ జిల్లా కనుక నేను రాజానగరంది, జక్కంపేట ఉదాహరణలతో చెప్పాను. సో అందువల్ల ఇవన్నీ క్షేత్రస్థాయి సమస్యలుగా ఉంటాయి. సో క్షేత్రస్థాయిలో రాజకీయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాగా ఉంటే జ్యోతుల నెహ్రూ, పాటంశెట్టి సూర్యచంద్ర బాగా ఉండాలని రూల్ లేదు కదా. సో మీకు హయ్యర్ లెవెల్లో కలిస్తే లోయర్ లెవెల్లో కలుస్తుంది అని లేదు కదా రూలు. సో ఇలా చాలా చోట్ల మీకు ఈ సమస్యలు రాబోతున్నాయి రాబోయే కాలంలో. ఇక ఫైనల్ గా ఏం జరుగుతుంది, ఇప్పుడు 21 సీట్లు గెలిచారు. నెక్స్ట్ జనసేన 21కి ఒప్పుకుంటుందా? సింపుల్. తమిళనాడులో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ డిఎంకేల మధ్య గొడవ అదే కదా. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్ లో 2021లో 18 సీట్స్ గెలిచింది. 25 సీట్స్ పోటీ చేస్తే 25 సీట్లో 18 గెలిచింది. మీకు లోక్సభ 2024 ఎలక్షన్ లో 9 గెలిచింది. మా సక్సెస్ రేట్ ఇంత ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అడిగేది ఇదేదో నార్త్ ఇండియా, బీహార్ కాదు, యూపీ కాదు, తమిళనాడులో మా స్ట్రైక్ రేట్ ఇంత బాగా ఉంది కనుక మాకు 35 సీట్స్ కావాలని కాంగ్రెస్ కూర్చుంది. 35 సీట్సే కాదు, మాకు 6 మంత్రి పదవులు కూడా కావాలని. ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ కు పొసగడం లేదు, ఏమవుతుందో తెలియదు. ఈ లోపల విజయ్ పార్టీ టీవీకే లవ్ లెటర్ రాసింది కాంగ్రెస్ కు. సో విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ దేశమంతా బలహీనపడుతోంది, కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నాడు అని ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ ఇప్పుడు ఎంచుకోవాలి. విజయ్ 60 సీట్లు ఇస్తున్నట్టున్నాడు, డిఎంకే 30 సీట్లు కూడా ఇవ్వనంటున్నాడు. సో అందువల్ల ఆ పరిస్థితి ఇక్కడ లేకపోవచ్చు. ఎందుకంటే జనసేన వెళ్ళి వైసీపీతో కలిసే అవకాశం లేదు కనుక, జనసేనకు కూడా ఇంకో ఆప్షన్ లేదు కనుక. బట్ స్టిల్ జనసేన వి లాస్ట్ మోర్ సీట్స్. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఉండే వెసులుబాటు ఇక్కడ తమిళనాడులో కాంగ్రెస్ ఉన్న వెసులుబాటు ఆంధ్రప్రదేశ్లో జనసేనకు లేదు. ఎందుకంటే అక్కడంటే టీవీకే రూపంలో ఇంకోరు వచ్చారు కనుక ఛాయిస్ ఉంది, నేను కావాలంటే టీవీకేతో పోతానని. ఇక్కడ ఛాయిస్ లేదు కదా, అనివార్యంగా వైసీపీ వ్యతిరేకంగా ఉండాల్సిందే. టీడీపీతో కలిసి ఉంటేనే 21 సీట్లు వచ్చాయి, కలిసి లేకపోతే జనసేనకి 21 సీట్లు వచ్చే ప్రసక్తే లేదు. టీడీపీ కూడా నష్టపోతుంది, ఇద్దరు నష్టపోతారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే తెలుగు సినిమా ఉంది చూడు, అది. సో కానీ ఇక్కడ సమస్య ఏమవుతే 21 సీట్లకే పరిమితం అవుతారా? డెఫినెట్ గా ఇంకో 4 ఎక్కువ అడిగారు అనుకోండి, జనసేన అడగకపోయినా బీజేపీతో గ్యారెంటీ అడుగుతుంది. ముచ్చటే లేదు, బీజేపీ 8 సీట్లు కదా, నెక్స్ట్ టైం చూడండి వాళ్ళు 15 సీట్లు అడుగుతారు. మీకు చూడండి ఇంకా రాజ్యసభ సీట్లే వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో చూస్తున్నాం కదా. సో అందువల్ల మీకు అనివార్యంగా మిత్రపక్షాల పైన, అంటే రాష్ట్ర స్థాయిలో మ్యాక్రో లెవెల్లో చాలా ఫ్రెండ్లీగా లీడర్షిప్ ఉన్నా మైక్రో లెవెల్కి వచ్చే వరకు, క్షేత్రస్థాయికి వచ్చే వరకు ఇబ్బందులు తప్పదు. మీకు అది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో కూడా వస్తుంది. అప్పుడు నాయకత్వానికి ఇది ఒక సవాల్గా మారుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వైసీపీ ఊహించుకుంటున్నట్లు టీడీపీ జనసేనల మధ్య కుదిరిన పొలిటికల్ అండ్ సోషల్ కోalition, మళ్ళొకసారి కూడా చెప్తున్నా, ఇది కేవలం రాజకీయ సంకీర్ణమే కాదు, ఇది అసహజమైన సామాజిక సంకీర్ణం. మనం అనేకసార్లు మాట్లాడుతున్నాం అన్నేచురల్ సోషల్ కోalition. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల గురించి ఆలోచిస్తారు మన దగ్గర అని. సో అందువల్ల ఆ సోషల్ కోalition అన్నేచురల్, దాన్ని చాలా డెలికేట్ గా కాపాడుకుంటేనే నిలబడుతుంది. అక్కడ కాస్తంత అటీట్ అయినా మీకు ఆ సోషల్ కోalition ఫ్రాక్చర్ అవుతుంది. సోషల్ కోalition రప్చర్ అయితే పొలిటికల్ కోalition రప్చర్ అవుతుంది. అందువల్ల ఒక అన్నేచురల్ సోషల్ కోalition పైన ఒక పొలిటికల్ కోalition నిర్మించారు. అది చాలా సమర్థవంతంగా నిర్మించారు. కానీ దాని పునాది అసహజమైన సామాజిక సంకీర్ణం. దానికి పునాది అసహజమైన సామాజిక సంకీర్ణం పునాదుల పైన
ఒక బలమైన రాజకీయ సంకీర్ణాన్ని నిర్మించి 2024లో గెలిచారు. అందువల్ల ఆ సామాజిక సంకీర్ణంలో రప్చర్ కాకుండా కాపాడుకోవాలి, క్షేత్రస్థాయిలో సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. ఇలాంటి సవాళ్ళు వస్తాయి. ఇప్పుడు చిరంజీవిపై బాలకృష్ణ వివాదం అదే కదా. మీకు ఏవిఎన్ రాధాకృష్ణ కూడా దాని మీద కామెంట్ రాసేటప్పుడు ఓపెన్గా రాశాడు, ఈ కమ్మ కాపుల ఘర్షణగా మారింది అని రాధాకృష్ణ రాశాడు. నేను నాలంటోడు అనటానికి కాస్త మూవాటం, కానీ రాధాకృష్ణ క్లియర్గా రాశాడు, బాలకృష్ణ చిరంజీవి వివాదం కమ్మ కాపుల వివాదంగా, కులాల మధ్య వివాదంగా మారింది అని. సో అందువల్ల ఈ పరిణామాలు రేపు రాబోయే కాలంలో ఎలా, ఇది లీడర్షిప్ టెస్ట్. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాయకుడు, పవన్ కళ్యాణ్ చాలా అనుభవం సంపాదించాడు కనుక ఇద్దరు కలిసి ఆ జాగ్రత్త పడితే ఏమీ లేదు, జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కిరాణా హిల్స్ మీద అటాక్ చేసింది అనే వార్తలు వచ్చాయి కదా సార్. రీసెంట్ గా రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో కూడా సంచలనంగా మారింది. ఏంటి సార్ అప్పుడు అటాక్ చేసింది కిరాణా హిల్స్ మీద అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చనే. అంటే అది వి రియలీ డోంట్ నో, ఎందుకంటే అలాంటిది మేజర్ డిఫెన్స్ సీక్రెట్ కదా. ఇది అప్పటి నుంచి కూడా చర్చ నడుస్తోంది. వాస్తవంగా మీడియా బ్రీఫింగ్ లో కూడా అడిగాను, నేను చూశాను కూడా మీడియా బ్రీఫింగ్. అందులో అప్పుడు ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి విలేకరు అడిగారు, కిరాణా హిల్స్ పైన అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ హార్మ్స్ వెపన్స్ ఉన్న కిరాణా హిల్స్ పైన అటాక్ చేశారంటే, అలాగా మాకు తెలియదే, కిరాణా హిల్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయా, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ అన్నాడు. కానీ ఖండించలేదు ఎక్కడా కూడా. మీకు కిరాణా హిల్స్ భూగర్భంలో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనేది అనుమానం. సో అది అనుమానమే కాదు, న్యూస్ కూడా వచ్చింది అప్పుడు. ఈవెన్ మీకు సౌదీ అరేబియా నుంచి బోరాన్ అంటారు, ఐ థింక్ బోరాన్ టు ది బెస్ట్ ఆఫ్ బోరాన్ అదో కెమికల్, అదేంటంటే న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేసే కెమికల్. సో అమెరికాకు చెందిన ఒక విమానము సౌదీ అరేబియా నుంచి బోరాన్ నింపుకొని వస్తోందని కూడా వార్తలు వచ్చాయి. సో మీకు దానికన్నా ముందు మీకు నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ అంటారు, అంటే ఎస్పీడి అంటారు. ఈ పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్మ్స్ ఈ ఎస్పీడి కిందికి వస్తాయి. ఈ ఎస్పీడి హెడ్ క్వార్టర్స్ ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ ను మాత్రం అటాక్ చేశారు, అది కన్ఫర్మ్. అది ఈవెన్ వీడియోలు కూడా వచ్చాయి మీకు, నూర్ఖాన్ అటాక్ అని. ఈవెన్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నాకు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఫీల్డ్ మార్షల్ అసీం మనీర్ ఫోన్ చేసి నూర్ఖాన్ ఎయిర్ బేస్ అటాక్ అయింది అని చెప్పాడని కూడా ఒప్పుకున్నారు. సో నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీకు అసీం మనీర్ లాంటి వాళ్ళు దిగే ఎయిర్ బేస్ అది. సో అందువల్ల నూర్ఖాన్ ఎయిర్ బేస్ అయితే అటాక్ అయింది. అది స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ కు హెడ్ క్వార్టర్స్ కు సమీపంలో. స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ హోల్డ్స్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్. ఇక తర్వాత కిరాణా హిల్స్ పై కూడా అటాక్ జరిగిందా అనేది వీ నోబడీ నోస్. ఇక్కడ మాత్రం నిజం అంటే పాకిస్తాన్ ఇప్పటిదాకా కన్వెన్షనల్ వార్ లో లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక దశ దాటి మన అడుగు ముందుకు వేయలేము బికాస్ ఆఫ్ ఏ న్యూక్లియర్ థ్రెట్. అంటే ఇది అనుయుద్ధంగా మారుతుందేమోనన్న ప్రమాదం వల్ల, భయం, ఒక అనుమానం వల్ల ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో సుపీరియారిటీ ఉన్నా, అంటే సాంప్రదాయ యుద్ధ క్షేత్రంలో మనది క్లియర్ ఆధిక్యత ఉంటుంది, అయినా కూడా మనం వెనకాడుతూ వచ్చాం. వాజ్పేయి టైంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఎల్ఓసి దాటకుండా, మీకు ఎక్కడ దాటకుండా ఆదేశాలు ఉన్నాయి. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి ప్రభుత్వం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాదు, మీరు దాటకూడదు అనే ఆదేశాలు క్లియర్గా. ఎందుకంటే ఇదే ఈ కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇది న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ ట్రిగ్గర్ అవుతుందా అనే అనుమానం మీద. కానీ మొన్నటి ఆపరేషన్ సింధూర్ రుజువు చేసింది ఏంటంటే న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్, అనుసంఘర్షణకు రాకుండా కన్వెన్షనల్ వార్ఫేర్లో కూడా ఇంకా స్టిల్ లాట్ ఆఫ్ రూమ్ ఈజ్ లెఫ్ట్, ఇంకా చాలా చెయ్యొచ్చు అన్న దానికి ఉదాహరణ. అందువల్ల బహుశా అణ్వస్త్రాల స్థావరం పైన దాడి జరిగి ఉండకపోవచ్చు. దాడి జరిగితే రేడియేషన్ వస్తుంది, ఇంటర్నేషనల్ అవుట్ క్రై కూడా వస్తుంది కదా. కానీ దాడి చేయగల సామర్థ్యం మాకుంది అని చూపెట్టడం, ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు దాడి చేయడం వేరు, ఇప్పుడు నన్ను కొట్టడం వేరు, ఇక్కడికి వచ్చి ఇలా కొట్టి చూడు కావాలంటే నిన్ను కూడా కొడతా అని చూపెట్టడం వేరు. బహుశా అక్కడి వరకు చేసి ఉంటారు. అంటే పాకిస్తాన్కు ఈ న్యూక్లియర్ ఫోర్సెస్ కూడా మాకేమీ దుర్భేద్యము కాదు అని. ఎందుకంటే పాకిస్తాన్ ఖండకావరం అంతా న్యూక్లియర్ వెపన్స్ చూసుకొని, అంటే మమ్మల్ని ఎవడు ఏమి అనలేడు, మాకు అణ్వాయుధాలు ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, అసీం మనీర్ అమెరికాలో ఫ్లోరిడాలోనే మాట్లాడుతూ పాకిస్తాన్కు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేమే పడిపోయే పరిస్థితి వస్తే
50% ప్రపంచాన్ని కూడా పడేస్తామని పరిమాణ మాటలు కూడా మాట్లాడాడు. సో అందువల్ల పాకిస్తాన్ కొన్న ధైర్యము అంతా అదే. అందువల్ల న్యూక్లియర్ వెపన్స్ అన్న చూసుకొని కన్వెన్షనల్ వార్ఫేర్లో ఉన్న బలహీనతల్ని కూడా తప్పించుకోగలుగుతుంది పాకిస్తాన్. అందువల్ల బహుశా భారత ప్రభుత్వము భారత సైన్యము వ్యూహాత్మకంగా కూడా అరే పిచ్చోడా నీ న్యూక్లియర్ కెపాబిలిటీని కూడా మేము న్యూట్రలైజ్ చేయగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది అని ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తే చేయవచ్చు. ఎందుకంటే ట్రంప్ పదే చెప్తున్నాడు కదా, అనుఘర్షణ రాకుండా నివారించాను, దాన్ని అనుఘర్షణ రాకుండా నివారించానని. సో ట్రంప్ నివారించాడా లేడా అనేది వేరే డిబేట్. కానీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతూ సంథింగ్ వెరీ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని మాత్రం చెప్పిన మాట నిజమని అప్పుడు కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల ఇలాంటి మిలిటరీ సీక్రెట్స్ పైన ఆన్సర్ ఏమి ఉండదు. ఓన్లీ వీ కెన్ ఎక్స్ట్రాపులేట్, ఇండికేట్ తప్ప ఖచ్చితంగా కిరాన్ ఆయిల్స్ పైన దాడి జరిగిందా లేదా అని హైదరాబాద్లో టీవీ స్టూడియోకి వచ్చే నాగేశ్వర్ చెప్పగలుగుతారనుకుంటే పొరపాటు, చెప్పకూడదు కూడా.